Step into Value Zone Hypermart Bhatancheru. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కరీంనగర్ మేయర్ సునీల్ రావు గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఇంటర్వ్యూ మీతో అవటం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మంచి మనసున్న వాళ్ళు పక్కనుంటే ఎవరైనా డెవలప్ అవుతుంటారు. అలా ఒక మంచి మనసుతో మీరు పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి మా ఆఫీస్ ఓపెనింగ్కి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరీంనగర్ అనేది ఒక స్మార్ట్ సిటీగా మారుతోంది. కానీ ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి కరీంనగర్ స్మార్ట్ సిటీ అవటం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏముంటాయి? ఇప్పుడు కరీంనగర్ స్మార్ట్ సిటీగా ప్రకటించబడి దాదాపు 5 సంవత్సరాలు అయింది. మా పాలకవర్గం వచ్చి దాదాపు 3 సంవత్సరాలు 11 మాసాలు అయింది. 3 సంవత్సరాల 11 మాసాల్లో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి 5,100 కోట్ల రూపాయలు అంటే 1,000 కోట్ల రూపాయలు కరీంనగర్ నగరం మీద అభివృద్ధి కార్యక్రమాల కోసం వెచ్చించడం వల్ల కరీంనగర్ నగరం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా గొప్పగా మారింది. ఈ రోజు కరీంనగర్లో రోడ్స్ కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, లైటింగ్ సిస్టమ్ కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు, ప్రజల భద్రత కోసం మరి తీసుకున్నటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కావచ్చు, చాలా కార్యక్రమాలు కరీంనగర్ నగర ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినాం. దానివల్ల కరీంనగర్ నగర ప్రజలు చాలా సంతోషంగా మా నగరం ఇంత త్వరగా మా కళ్ళ ముందు గొప్ప నగరంగా మారిందని ఒక సంతోషం వ్యక్తం చేయడంతో పాటు వాళ్ళు ఈ వచ్చిన మార్పును ఆస్వాదిస్తూ ఉన్నారు. ఎందుకంటే కరీంనగర్ ఈ విధంగా మారుతాయని చెప్పి వాళ్ళు కూడా ఊహించలేదు. ఎందుకంటే విత్ ఇన్ ద టైమ్ ఆఫ్ 4 years లోపల ఇంత గొప్పగా అభివృద్ధి కార్యక్రమం జరిగి ఇంత గొప్పగా నగరంగా మారుతుందని వాళ్ళు అనుకోలేదు. కాబట్టి దానివల్ల చాలా ఉత్సాహంగా ఇంకా చాలామంది ఇన్వెస్టర్స్ కూడా కరీంనగర్ రావడం కావచ్చు, చాలా ఎడ్యుకేషనల్ హబ్స్ కొత్తగా రావడం కావచ్చు, మెడికల్ హబ్స్ కావచ్చు, కొత్తగా అన్ని కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి కరీంనగర్. దానివల్ల చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయింది. కాబట్టి స్మార్ట్ సిటీ అనేది తెలంగాణలో ఉన్నటువంటి కరీంనగర్, దాంతోపాటు వరంగల్, మాకంటే ముందు వరంగల్ వచ్చినప్పటికీ కూడా వరంగల్ తర్వాత మా నెక్స్ట్ ఇయర్ మాకు వచ్చినా కూడా వరంగల్ కంటే ఎక్కువ ముందు మా అభివృద్ధి దశలో ఉన్నాం. కార్యక్రమాలు మాకు ఏవైతే ఇచ్చినారో వాటిని వేగంగా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చింది. కాబట్టి ఈ స్మార్ట్ సిటీ చాలా గొప్పగా మారింది. రాబోయే రోజుల్లో ఇంకా గొప్పగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఆలోచనతో ఉన్నాం. ఇంకా కమాండ్ కంట్రోల్ లాంటి అత్యాధునిక సిస్టమ్స్ ని మీరు ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్ అండి నిజానికి. ఎందుకంటే నేరాలే అదుపు చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు దాని కమాండ్ కంట్రోల్ సెంటర్లో మీరు అన్నట్టు ఫస్ట్ ప్రియారిటీ రక్షణ, ప్రజల రక్షణ అనేది ఫస్ట్ ప్రియారిటీ. ఆ రక్షణకు సంబంధించి అనేక చర్యలు తీసుకున్నాం. అదంతా ఇంటిగ్రేటెడ్ చేసుకుని ఒకటే చోటుకి ఇవ్వడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ కూడా, ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానం చేసుకున్నాం. నగరంలో ఉన్నటువంటి పొల్యూషన్ ఏ విధంగా ఉన్నది, వెదర్ ఏ విధంగా ఉన్నది తెలుసుకునేది కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానం చేసుకున్నాం. దాంతోపాటు ఇంటింటికి చెత్త సేకరణ కూడా ఈ ప్రతి ఇంటి నుంచి ప్రతి షాప్ నుంచి తీసుకెళ్తున్నారా లేదా, తీసుకెళ్తే ఏ టైంకి తీసుకెళ్ళినారనే సిస్టమ్ కూడా దానికి అందుబాటులో చేసినాం. ఒకవేళ రాకపోతే ఈరోజు ఆ ప్రతిని ఎందుకు పోలేదు, ఆ చెత్త ఎందుకు సేకరించలేదనే విషయాలు కూడా మేము అక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మానిటరింగ్ చేసే పరిస్థితిలో ఉన్నాం. ఇప్పటికీ 80% వరకు అందుబాటులో తీసుకొచ్చినాం. ఇంకో 2-3 months లోపల పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. దీంతో కూడా ఒకవైపు రక్షణ ఒకవైపు, శానిటేషన్ ఒకవైపు, పొల్యూషన్ కంట్రోల్ ఒకవైపు, ట్రాఫిక్ కంట్రోల్ ఒకవైపు, అనేక రకాలుగా కూడా ఈరోజు కమాండ్ కంట్రోల్ సెంటర్ రావడం వల్ల 100 కోట్ల రూపాయలతోటి వెచ్చించి చేస్తూ ఉన్నాం. అది దానివల్ల మంచి ప్రజలకు ఒక సేఫ్టీ అనేది కరీంనగర్లో ఒకవేళ విఐపి పబ్లిక్ మీటింగ్ ఉన్నా కూడా ఆ మీటింగ్ పరిసర ప్రాంతాలు పరిశీలించడం కావచ్చు, ఏదైనా ఫెస్టివల్ ప్రొసెషన్స్ ఉన్నా కూడా ఆ ప్రొసెషన్స్ మానిటరింగ్ చేయడం కావచ్చు, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రజలకు అన్ని రకాలుగా కూడా సేఫ్టీ తీసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. మీ దగ్గర ఇంకొక గ్రేట్ థింగ్ ఏంటంటే కరీంనగర్లో ఇప్పటివరకు అసలు నాకు తెలిసి ఇండియాలోనే లేదు, అంత్యక్రియలు కేవలం ₹1 చేయటం అనేది మీ దగ్గర మాత్రమే ఉంది. అది మీకంటే ముందే ఇంట్రడ్యూస్ అయి ఉండొచ్చు కానీ బట్ చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. అది మీకు కూడా క్రెడిట్ దక్కుతుంది 100%. ఇప్పుడు మా పాలకవర్గం రాకముందు లాస్ట్ 2 months బిఫోర్ పాత పాలకవర్గం వారు ఇంట్రడ్యూస్ చేసిండ్రు. మంచి పనిని ఎవరైనా కొనసాగించాలి, మంచి పనిని కొనసాగించాలి, దానిలో ఇంకా ఫెసిలిటీ ఇంకా పెంచాలి అనే ఉద్దేశంతో అప్పుడు మున్సిపల్ పాలకవర్గం ₹8,000 ఖర్చు చేస్తూ ఉండే. ఏవైతే ₹1 వాళ్ళ దగ్గర తీసుకున్నా కూడా ₹8,000 మున్సిపల్ పాలకవర్గం దానికి ఖర్చు పెడతా ఉండే. దాన్ని మేము 10,000 వరకు 12,000 వరకు తీసుకుపోయినాం. ఎందుకంటే ప్రజలకు చేసే కార్యక్రమం వాళ్ళ సంప్రదాయాల ప్రకారం జరగాలి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా జరగాలి. ఎలాంటి అప్పుడు గతంలో ఏంటంటే కరీంనగర్లో నివసించే వాళ్ళకు, కరీంనగర్లో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే పెట్టినారు. మేము రిలాక్స్ చేసినాం. కరీంనగర్లో నివసించే వాళ్ళు ఎవరైనా పర్లేదు, ఏ ప్రాంతం వాళ్ళు వచ్చి ఇక్కడ నివసించినా, వృత్తిరీత్యా వచ్చినా, వ్యాపారరీత్యా వచ్చినా, ఎవరున్నా కూడా ఇక్కడ నివసిస్తున్నారని ఆ గృహ యజమాని మాకు సర్టిఫై చేస్తే చాలు, అది వాళ్ళకు ఫ్రీగా ఈ ఫెసిలిటీ వచ్చే విధంగా అందుబాటులో తీసుకొచ్చినాం. దానివల్ల ప్రజలు చాలా మున్సిపాలిటీ మీద ఒక గౌరవంతో ఎక్కడ ఏం జరిగినా కూడా ధైర్యం ఉంది, మున్సిపాలిటీ మాకున్నది, మాకు ఇబ్బంది జరగదు అనే ధైర్యంతో పేద ప్రజలు కావచ్చు ఎవరైనా కూడా ఈ అవకాశాన్ని వాడుకుంటూ ఉన్నారు. హైదరాబాద్ లాంటి చోట్ల కూడా కనీసం 2,000 లేకుండా అసలు ఎంటర్ కూడా కానివ్వరు బాడీని. అది మేము ప్రత్యక్షంగా చూసిన సందర్భాలు ఉన్నాయి. బట్ ఇక్కడ ₹1 మీరు అందుబాటులో తీసుకొచ్చారు. దట్ ఇంకోటి ఏంటంటే
మనకి వ్యతిరేక వర్గం అనో లేకపోతే మనకు అపోజిషన్ అనో మనకు సంబంధం లేదు, మన పార్టీ వాళ్ళు కారు అయినా కూడా పెట్టిన దాన్ని కంటిన్యూ చేయటం అనేది కూడా అది మీ నిజంగా హెడ్స్ ఆఫ్ అండి. అంటే ఇప్పుడు మనం దానిలో పెట్టిన మంచి కార్యక్రమాన్ని కొనసాగించాలని ఒక ఉద్దేశం. ఎట్ ద సేమ్ టైం ఇంకా ఫెసిలిటీ అందరికీ అందాలి, కొంతమందికి లిమిట్ ఉండద్దు. మంచి కార్యక్రమం అనేది ప్రజలందరికీ అందాలనేది ఒక మా ఉద్దేశం కాబట్టి దీనిలో చాలా మార్పులు తీసుకొచ్చినాం కాబట్టి దిగ్విజయవంతంగా నడుస్తూ ఉంది. ఎందుకంటే మేము వైకుంఠ ధామాలు కూడా చాలా గొప్పగా అభివృద్ధి చేసినాం. గతంలో వైకుంఠ ధామాల్లో కూడా చాలా పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటుండే. ఇప్పుడు అన్నీ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే ఉద్దేశించిన దాని ప్రకారంగా అన్ని వైకుంఠ ధామాలు కూడా చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినాం కాబట్టి ప్రజలకు ఆఖరి సఫర్ ఏదైతే జీవనంలో లాస్ట్ ప్రయాణం కాబట్టి గౌరవప్రదంగా జరగాలి, వాళ్ళ ఆత్మలు శాంతించాలి. మరి మున్సిపల్ కార్పొరేషన్ ఒక బాధ్యత, పుట్టిన వారి నుంచి చచ్చేవారి వరకు కూడా మున్సిపల్ బాధ్యత. పుట్టినప్పుడు బర్త్ సర్టిఫికేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఇస్తుంది, చనిపోయినాక డెత్ సర్టిఫికేట్ కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఇస్తుంది. మధ్యలో ఎంత చేసినా కూడా ఈ రెండు కార్యక్రమాలు మున్సిపల్ కార్యక్రమం బాధ్యత కాబట్టి మంచి జరగాలని దృష్టితో చేస్తా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రకాలుగా అభివృద్ధి సాధించారు, ఎన్నో రకాలుగా డెవలప్మెంట్స్ చూస్తున్నాము, కళ్ళకు కనబడుతున్నాయి. అయినప్పటికీ ఎందుకని ప్రజా తీర్పు ఈ రకంగా ఉందని మీరు అనుకుంటున్నారు ఈ ఎలక్షన్స్లో? అంటే మేము అసలు ఊహించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మేము ఊహించలేదు. ఇప్పుడు కొన్ని పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు అలవి కాని హామీలు ఇవ్వడం కావచ్చు, వాళ్ళు ఇచ్చిన హామీలకు కొంత అట్రాక్ట్ కావడం కావచ్చు. ఎందుకు హామీల్లో 2 ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు? అంటే 2 హామీలు కాదు, ఇప్పుడు ఆ 2 హామీలు స్టార్ట్ చేసినాక 3వ రోజు నుంచే డబ్బులు లేవని మొదలుపెట్టినారు. నేను ఏమన్నా హామీలు ఇచ్చినప్పుడు ఫైనాన్షియల్ పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి అందరికీ తెలుసు. గతంలో ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇచ్చిన హామీలు అమలుపరిచే విధంలో డబ్బులు లేవను, అది లేదని, ఇది లేని ఎక్కడ చర్చకు రానివ్వలేదు. ఒక ఇల్లు నడవాలంటేనే ఎన్నో సమస్యలు ఉంటాయి. అటువంటి ఇంత పెద్ద రాష్ట్రాన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు చేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు నడపాలంటే ఇబ్బందులు ఉన్న వాటిని అందరికీ తెలుసు. తెలిసిన తర్వాత హామీలు ఇచ్చిండ్రు, ఆ హామీలకు జనం కొంత అట్రాక్ట్ అయ్యిండ్రు, దానిలో ఎలాంటి అనుమానం లేదు. ఆ హామీలు ఎంతవరకు నెరవేరుస్తారు, ఆ హామీలు నెరవేర్చడానికి ప్రజలు ఏవైతే అట్రాక్ట్ అయిన ఇప్పుడు రైతు బంధు చూస్తూ ఉన్నాం. 9వ తేదీ నుంచి రైతు బంధు వేస్తూ ఉన్నారు. ఈ రోజు వరకు రైతు బంధు లేదు. గతంలో 1 ఎకర్ వాళ్ళకి ఒక రోజు వేస్తారు, నెక్స్ట్ 2 ఎకర్స్ వాళ్ళకి వేస్తారు, 3 ఎకర్స్ వాళ్ళకి వేస్తారు. ఇప్పుడు గుంటల నుంచి స్టార్ట్ చేసిండు. 1 గుంట, 2 గుంటలు, 10 గుంటలు, ఈరోజు 25 గుంటల వరకు వచ్చింది. అంటే గుంట పెంచుకుంటూ పోతూ ఉన్నారు రైతు బంధు వేసే విధానాన్ని. అంటే నేను ఎందుకంటున్నా అంటే ఇవన్నీ కూడా మనము అలవి కాని హామీలు ఇవ్వడం వల్ల కొంత మోసం జరిగింది, కొంత ఇబ్బంది జరిగింది, ప్రజలు అట్రాక్ట్ అయినారు. దానివల్ల ప్రజలు కూడా చూస్తారు. కంపారిజన్ అనేది తొందరలో స్టార్ట్ అవుతుంది. అరే గత ప్రభుత్వంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉందని కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. 1 నెల 2 నెలలు. అందుకోసం మేము 100 days వరకు ఎలాంటి క్రిటిసిజంకు పోదలుచుకోలేదు. కొంచెం టైం ఇస్తా ఉన్నాం. టైం ఇచ్చి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే ప్రజలు సంతోషిస్తారు. నెరవేర్చినప్పుడు మరి ఈ విధంగా ఆర్థిక సమస్యలని అదని ముందు పెట్టుకొని చేస్తే ఇబ్బంది అవుతుంది. సౌభాగ్య లక్ష్మి అన్నారు, మహాలక్ష్మి అన్నారు. ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు ప్రతి నెల. మన దగ్గర ఉన్న మహిళా సోదరిమణుల సంఖ్య చూస్తే దాదాపు 1,00,000 గృహాలు ఉన్నాయి, 1,00,000 ఇండ్లు ఉన్నాయి. మన 1 కోటి ఇండ్లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి ఇండ్లు ఉన్నాయి. 1 కోటి ఇళ్లలో 1,70,00,000 మంది మహిళా సోదరిమణులు ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి ఎంతమందికి ఇస్తారు 2,500? ఒక్క ఇంటికి ఒక్కరికి ఇవ్వాలన్నా కూడా 1 కోటి గృహాలు ఉన్నాయి. 1 కోటి గృహాల్లో ట్యాక్స్ కట్టే వాళ్ళని తీసేయండి, ఎంప్లాయీస్ తీస్తే 10 లక్షలు పోతారు. 90 లక్షల మీ ఇంటికి ఒక్కొక్కరికి ఇవ్వాలన్నా కూడా ప్రతి నెల ఎంత డబ్బు అయితే చూడండి. అంటే నేను అనేది ఇవన్నీ హామీలు ఇచ్చిండ్రు కాబట్టి మన ప్రజలు నమ్మిండ్రు, వేసిండ్రు. చూద్దాం రాబోయే రోజులు ఏం జరుగుతుంది. అదే మీరు అన్నట్టు చూద్దాం, వెయిట్ అండ్ సీ. మీరు వెంటనే మనం కూడా డిసైడ్ చేయాలి. 100 days లో మిగతా అన్ని కూడా అమలు చేస్తామంటున్నారు. చేస్తే ఆదరిస్తారు, లేదంటే మరోసారి మీకు లాగే అవుతుంది. అంతే కదండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సుమన్ టీవీ వారికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. కరీంనగర్ లాంటి నగరాన్ని మీరు ఎంచుకొని ఇక్కడ బ్రాంచ్ని ఇనాగ్రేట్ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ప్రజల అభిప్రాయాలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా తెలిసే ఒక ప్రయత్నం చేసినందుకు, ఎందుకంటే ఆల్రెడీ ఆదరణ ఉన్న టీవీ కాబట్టి ప్రజలందరూ కూడా ఆదరిస్తారని కోరుతా ఉన్నాం. మీరు కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.